ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన నాయకులు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పింపజేయబడ్డప్పుడు మాత్రమే మరి న్యాయం జరుగుతుందనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు అమలు చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడము, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో శాసనసభలో చట్టం ఆమోదింపజేయబడ్డ తదుపరి ఇలా రాష్ట్రంలో ఏదైతున్నదో వివిధ రాజకీయ పార్టీలు అన్నింటినీ సమన్వయపరిచి ఏ విధమైనటువంటి భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా అందరి మద్దతుతోని బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి అందరి మద్దతు పొంది బిల్లు ఆమోదింపజేసుకున్నప్పటికీ అది జాతీయ స్థాయిలో కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చబడే అంశం వచ్చే వరకు బీజేపీ ఏదైతుందో మరి దానికి ఆటంకాలు సృష్టించడం నిజంగా దురదృష్టకరం అని చెప్పంటూ నేను మీరు శాసనసభలో ఏదైతుందో మద్దతు తెలిపిండ్రు. మరి తెలంగాణ నుండి ఢిల్లీకి రాగానే మరి మీలో ఎందుకు మార్పు వచ్చిందో తెలిసి రావటం లేదని చెప్పంటున్నాం. ఇలా కొత్తగా ఏదైతుందో మీరు ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు అంటారు. ఇవాళ ఈ 42% బిల్లులు ఏదైతున్నదో ముస్లింలకు గతంలో అమలు చేయబడుతున్నటువంటి యొక్క రిజర్వేషన్ అమలు చేయడంతో పాటుగా వీళ్ళ గతంలో ఏదైతుందో హిందూ బీసీ వర్గాలకు 25% అమలు చేయబడితే ముస్లింలకు ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5% అమలు చేయాలని సంకల్పించినప్పటికీ అది 4% పరిమితమైంది. అంటే 25+4 29% అమలవుతుంది. ఆ 29 స్థానే ఏదైతుందో 42% సమకూర్చబడే విధంగా అంటే ఇవాళ అదనంగా కల్పించబోయేది కేవలం 13% అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఈ 13% ఏదైతుందో ముస్లింలకు గతంలో కల్పించబడుతున్న 4%కి అదనంగా ఇందులో అవకాశం వచ్చేది కేవలం 1.8% మాత్రమే అని చెప్పంటున్నాం. అంటే ముస్లింలకు వచ్చేది ఎంత వస్తుంది? 4+1.8 5.8 వస్తుంది. మన హిందూ సమాజానికి బలహీన వర్గాలకు ఏదైతున్నదో 25+11.2 వస్తుంది. అంటే మొత్తం మనకెంత వస్తుంది? హిందూ సమాజ బలహీన వర్గాలకు 36.2 వస్తుందని చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాలు ఏదైతుందో గ్రహించకుండా ఏ విధంగా దీన్ని ఆటంకపరచాలనేటువంటి ఒక లక్ష్యంతో మీరు అడ్డుపరుస్తున్నారు తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇందులో సోహానీ కేసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 50% కంటే రిజర్వేషన్ అధిగమించబడ్డప్పుడు దాని జస్టిఫికేషన్ చూపెట్టాలని చెప్పని ఇవాళ ఏదైతుందో ఇలా బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటానికి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ద్వారా వారి యొక్క జనాభా 56.3% రావడంతో జిస్కి జిత్రి ఆబాదీ ఉత్తే ఇస్సేదారి అనే రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం మేరకు ఏదైతుందో వీళ్ళ గతం అమలు చేయబడిన 29 స్థానే మనం 40 అమలు చేయాలని తలుస్తామని చెప్పంటున్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క ఆటంకాలకు తావియకుండా రేపు 9th షెడ్యూల్లో చేర్చి వీళ్ళు ఈ కార్యక్రమం అమలు చేయడానికి మీరు ముందుకు రావాలి, సహకరించాలి. అదే లేని పక్షంలో ఏదైతుందో ఈ ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. చెప్పి అంటున్నా. ఈ రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు పరిమితం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% కల్పింపజేయడంతో పాటుగా రాబోయే కాలంలో విద్యా ఉద్యోగాలలో కూడా బలహీన వర్గాలకు 40% రిజర్వేషన్ కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పని నేను మనం చేస్తున్నాను. గౌరవం దయచేసి నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ నుండి కదలి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు బలహీన వర్గ సోదరులకు అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళ మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏదైతుందో ఈ 42% ఉద్యమం అనేది ఈనాటితో ఇది ఆరంభం మాత్రమే చెప్పంటూ నేను 42% అమలు సాధించేంత వరకు మన పోరాటం కొనసాగాలి. రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పనతో పాటుగా విద్యా ఉద్యోగాలను కూడా 40% కల్పించబడే విధంగా ముందుకు పోవాలని కోరుతూ సెలవు తీసుకొని జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై బీసీ.